హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్టరీస్కి స్వాగతం. నేడే రైతు భరోసా ఖాతాలోకి 6,000 జమ 33 జిల్లాల రైతన్నలకు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే బెల్ అనే గంట ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా లైక్ కొట్టండి. వీడియో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితేనే ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిన తరుణంలో రైతన్నలకు సంబంధించి ఈరోజు నర్మెట్టలో జరిగే సిద్దిపేటకు సంబంధించి నర్మెట్టలో జరిగే ఒక కీలక సమావేశంలో రైతులకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున డబ్బులు అనేటివి జమ చేయడానికి శ్రీకారం అయితే చుట్టడం అయితే జరిగింది. దీనికి సంబంధించి వివరాలకు ఒకసారి వెళ్ళిపోయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే రైతు మహోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు యొక్క ప్రక్రియను ప్రారంభిస్తున్న సమాచారం. ఎవరైతే ఫస్ట్ విడతకు సంబంధించి తొలి విడతలో ఎకరం భూమి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఎకరం భూమికి సంబంధించి కలిగిన వారికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు అనేటివి జమ చేయడానికి దాదాపు 70 లక్షల మంది రైతన్నలకు ఈ యొక్క ఎకరం లోపు దాదాపు 3,590 కోట్ల రూపాయలు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరో 20 రోజుల తర్వాత చూసుకున్నట్లయితే రెండో విడత కింద దాదాపు 2,650 రూపాయల కోట్ల చొప్పున రెండో విడత డబ్బులు అనేవి విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏప్రిల్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలాఖరులో దాదాపు మూడో విడతకు సంబంధించి కూడా నిధులను విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం. అయితే ఈరోజు సండే కారణంగా బ్యాంకులో హాలిడే కారణంగా దాదాపు రేపు అర్హుల ఖాతాలో 6,000 రూపాయల చొప్పున జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రణాళిక అయితే సిద్ధమైతే చేయడం జరిగింది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలకు సంబంధించి ఈరోజు ఎకరం లోపున్న వారికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు డబ్బులు పడినట్లయితే కామెంట్ చేయండి.